డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఒక కారణ జన్ముడు, సాధారణ మనిషి కాదు, కారణ జన్ముడు. దానికోసం నేను ఆయన మొట్టమొదటి చూడటం కూడా కలెక్టర్గా పనిచేసిన ఆ కాలంలో 1989లో మొట్టమొదటిసారిగా వారిని చూడటం జరిగింది. ఆనాడు ఆయన చూపించినటువంటి యాక్టివిజం నేటి కూడా కొనసాగుతుంది. కొంతమందికి ఏంటంటే పదవిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, పదవి నుంచి దిగినప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. అలా కాకుండా ప్రజలకు నిరంతర ఆయన సహాయం అనేది నిరంతర కృషి. ఆ మేరకు ఎన్నో ప్రక్రియలు, ఊరుకు టైంని వేస్ట్ చేసే మనిషి కాదు. మెడికల్ క్యాంపులు పెడతాడు. మెడికల్ క్యాంపు అంటే డెంటల్కి సంబంధించినటువంటిది. అంతేకాకుండా ఒక 15 సంవత్సరాల కిందటనే ఈ డెంటల్ హెల్త్ స్కూల్ డెంటల్ హెల్త్ని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. మేమైతే గవర్నమెంట్ తరఫున తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం, కానీ అది సఫలం కాలేదు. అయితే ఆయన మాత్రం దాన్ని వదలలేదు. ఆ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ని మళ్ళీ అది ఒక క్యాంప్ రూపంలో వచ్చింది. ఒక విధానం అంటే దాన్ని పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రజలకు చాలా అనువుగా ఉన్నది కాబట్టి ఆ మేరకు కూడా అందులో దిగి ఇప్పుడు 1008 ప్రదర్శనలు ఈ డెంటల్ హెల్త్ గురించి ఆయన మన తెలుగు భాషలో ఏర్పాటు చేయడం చాలా ఒక గర్వకారణం అని చెప్పవచ్చు. కనుక ఆయన్ని ఈరోజు మీ అందరి తరపులో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవార్డు ఫంక్షన్ను ఆయన తిలకించవలసిందిగా, పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.